హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. మరో 48 గంటల్లో మేషరాశి వారికి 5 పెద్ద శుభవార్తలు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఈ వీడియోని ఇప్పటి వరకు మీరు గనక లైక్ చేయకపోయి ఉంటే మరి వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం అస్సలంటే అస్సలకే మర్చిపోవద్దు. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక ఇవాళ మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలంటే అస్సలకే మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా కూడా మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అయితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి చాలా అంటే చాలా ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. ఇక ఇంతే కాకుండా కళల పట్ల చాలా ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అంటే ఇటు కల్చరల్ కానివ్వండి, ఇటు ఫైన్ ఆర్ట్స్ కానివ్వండి, ఇటు ఏవైతే ఈ కళకి సంబంధించి ఉంటూ ఉంటాయో వాటిల్లో వీరి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఫీల్డ్స్లో వీరికి చాలా చక్కగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా మేషరాశి వారికి అయితే ఇప్పుడు ఈ నెలంతా కూడా కొన్ని మిశ్రమ ఫలితాలు అనేటువంటివి లభించబోతూ ఉన్నాయి. అంటే కొన్ని శుభ ఫలితాలు ఏ విధంగా లభించబోతూ ఉన్నాయో అదేవిధంగా కొన్ని అశుభ ఫలితాలు కూడా లభించబోతూ ఉన్నాయన్నమాట. ఇక దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతూ ఉంది, ఇక అశుభ ఫలితాలు జరగకుండా కేవలం శుభ ఫలితాలు జరుగుతూ మీకు అంతా అనుకున్నది అనుకున్నట్టుగా మంచి చేకూరాలి అనుకుంటే ఏమి చేయాలి అనేటువంటిది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలానే ఏ పరిహారాలు పాటిస్తే మీకు మంచి లభిస్తుంది, మంచి చేకూరుతుంది అంటే దానికి సంబంధించి కూడా పూర్తి వివరణని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇంతే కాకుండా మేషరాశి వారికి కోపం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరు వీలైనంత వరకు కూడా మీ కోపాన్ని తగ్గించుకొని ఉండటం చాలా మంచిది. మరి ఎప్పుడైతే మీరు మీ కోపాన్ని తగ్గించుకోకుండా ఎలా అయితే కొనసాగుకుంటూ ముందుకు వెళ్ళిపోతారో మరి అటువంటి సమయంలో మీరు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైతే కోపాన్ని తగ్గించుకుంటారో అప్పుడు మాత్రమే పనులన్నీ సాఫీగా సాగుతాయి. అదేవిధంగా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా కూడా జరుగుతాయి. ఇక ఇంతే కాకుండా మరి మేషరాశి వారు ఒకవేళ అదే కోపంతో గనక కొనసాగినట్లయితే కొన్నిసార్లు తీవ్ర స్థాయి గొడవలు అవ్వడంతో పాటు ఇక ఇంతే కాకుండా మరి కొన్నిసార్లు అయితే మీరు మనుషులని కూడా కోల్పోవలసి ఉంటుందన్నమాట. అంటే బంధాలని కూడా కొన్నిసార్లు మీరు కోల్పోవాల్సిన పరిస్థితులు ఎదురవ్వడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు వీలైనంత వరకు కూడా కోపాన్ని తగ్గించుకొని ఉండే ప్రయత్నాలు చేయటం చాలా అంటే చాలా మంచిని చేకూరుస్తుంది. ఇక ఇంతే కాకుండా మరి మేషరాశి వారిని చాలామంది వీరిని ఎగతాళి చేయటం, హేళన చేయటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అలానే వీరిని తొక్కేసేయాలి అనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ మేషరాశి వారు ఏ మాత్రం అసలు లెక్క చేయకుండా ఏ మాత్రం బాధపడకుండా చక్కగా ముందుకు సాగుతూ ఉంటారు. అంటే బాధపడినప్పటికీ కూడా మరలా తిరిగి ఎలా ముందుకు రావాలి, ఏ విధంగా అనుకున్నవి అనుకున్నట్టుగా చేయాలి అనేవి చూసుకొని చాలా చక్కగా చేస్తూ ఉంటారు. ఇక ఎంతే కాకుండా మరి మేషరాశి వారి ముందు ఎవరైనా సరే అబద్ధాలు చెప్పినా లేదు అంటే మోసం చేయాలని ప్రయత్నించినా అటువంటి వారిని వీరు క్షమించరని చెప్పాలన్నమాట. ఇక
కాబట్టి వీలైనంత వరకు వీరికి మోసాలు లేదు అంటే తప్పులు చెప్పటం లాంటివి అన్నీ మానేసేయండి. ఇక చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి వీరికి అయితే 48 గంటల్లోనే ఒక 5 శుభవార్తలు అనేటువంటివి ఈ మేషరాశి వారు వినబోతూ ఉన్నారు. ఇక మొట్టమొదటిగా చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఆర్థిక స్థితిగత అయితే చక్కగా మెరుగుపడబోతుంది. ఇక దీనికి సంబంధించిన శుభవార్త వినబోతూ ఉన్నారు. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు వీరు ఏదైతే ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, ఒక మంచి అవకాశం లభించాలి అని వెయిట్ చేస్తూ ఉన్నారో, అంటే వీరు ఉద్యోగపరంగా అయినా వ్యాపార పరంగా అయినా సరే ఏదైనా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికైనా సరే ఒక ఛాన్స్ కోసం ఏ విధంగా ఒక చక్కటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అటువంటి ఒక అవకాశం వీరికి లభించబోతూ ఉంది. ఇక దానికి సంబంధించి కూడా చక్కటి శుభ ఫలితాలు లభించబోతూ ఉన్నాయి. ఇక ఇంతే కాకుండా మరి ఏవైతే ఆస్తి తగాదా గొడవలు ఉన్నాయో ఇవన్నీ కూడా మరి చాలా చక్కగా తొలగిపోబోతూ ఉన్నాయి. అంటే ఆస్తి తగాదా గొడవలకి సంబంధించి వీరికైతే చక్కటి శుభ ఫలితాలు కూడా మరి లభించబోతూ ఉన్నాయి. ఇక అదేవిధంగా ప్రేమ మరియు వివాహ బంధానికి సంబంధించి ఎవరైతే ఇబ్బందులని ఎదుర్కొంటూ ఉన్నారో ఇక అవన్నీ దూరమైపోయి మీరు చాలా చక్కగా ఆరోగ్యంగా అలానే చాలా చక్కగా సంతోషంగా కూడా మరి ఉండబోతూ ఉన్నారు. ఇక ఇంతే కాకుండా మరి చివరాఖరి శుభ ఫలితం ఏంటిది, శుభవార్త ఏమి వినబోతున్నారు అని చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరి వీరి యొక్క ఆరోగ్యానికి సంబంధించి అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటివరకు వీరికి కొన్ని అనారోగ్య సమస్యలు వీరిని బాధ పెట్టడం జరుగుతూ ఉంది. ఇక దాని కారణంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవటం కూడా జరిగింది. ఇక ఇప్పుడు అవన్నీ కూడా దూరమైపోయి చక్కగా వీరు ఆరోగ్యాన్ని పొందబోతూ ఉన్నారు. ఇక వీరి ఆరోగ్యం చాలా చక్కగా మెరుగుపడబోతూ ఉంది. ఇక దీనికి సంబంధించిన శుభవార్తని కూడా వినబోతూ ఉన్నారు. ఇక ఈ 5 శుభవార్తలని అయితే చాలా చక్కగా కూడా ఈ మేషరాశి వారు వినబోతూ ఉన్నారు. కానీ ఈ శుభవార్తలు విని మీకు జరగాలి అని అన్నట్లయితే మీరు కొన్ని శుభ ఫలితాలని కూడా వినవలసి ఉంటుంది. అంటే అదేవిధంగా మీరు ప్రతిరోజు దైవ దర్శనం చేయటం కూడా చాలా వరకు మీకు మంచిని చేకూరుస్తూ ఉంది. ఇక అదే విధంగా మరి మీరు కొన్ని పరిహారాలని కూడా పాటించవలసి ఉంటుంది. ఇక అవి ఏంటి అనేటువంటివి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు కనుక ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయటం అసలు మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా మేషరాశి వారికి అయితే ఈ వీడియోని ఖచ్చితంగా కూడా షేర్ చేసే తీరండి. ఇక ఇంతే కాకుండా మరి మనం గనక ఇక్కడ చూసుకుంటూ ఉన్నట్లయితే గనక ఈ పరిహారం విషయానికి వచ్చినట్లయితే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు అయితే చక్కగా సంకల్పం చేసుకొని సిద్ధి వినాయకుడిని ప్రార్థిస్తూ ఉన్నట్లయితే అలానే మీరు చక్కగా లింగాష్టకం ప్రతిరోజు చదువుతూ ప్రతిరోజు దైవ దర్శనం చేసుకుంటూ రుద్రాక్ష ఏదైతే ఏకముఖి రుద్రాక్ష ఉంటుందో దానిని గనక మీ మెడలో ధరించినా లేదు మీ చేతికి కట్టుకున్నా మీకు చాలా చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి కూడా లభించబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించి తీరండి. ఇక మరి ఇది ఇవాల్టి మన ఈ వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలకే మర్చిపోవద్దు.